ఒకవైపున వ్యూహం శపథం అనే రామ్ గోపాల్ వర్మ సినిమాలను ఆపడానికి స్వయంగా నారా లోకేషే ప్రయత్నించి కోర్టుల్లో హైకోర్టుల్లో వ్యాజ్యాలు వేసి కింద కోర్టు నుంచి హైకోర్టుల దాకా ఆ వ్యాజ్యాలలో ముందు అటు ఇది సెన్సార్ బోర్డు వాళ్ళకి దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని లెటర్లు రాసి ఆయన వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చాక అది కూడా యూ సర్టిఫికెట్ అంటే పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చని చెప్పాక దాని మీదన కంప్లైంట్ చేస్తూ రివ్యూకి ఇచ్చి ఆ తర్వాత కూడా వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టులో సింగిల్ బెంచ్ దాని సినిమాకి సర్టిఫికెట్ రద్దు చేయమంటే డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసి రామ్ గోపాల్ వర్మ ఫైనల్గా సెన్సార్ వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సినిమా రోడ్డు మీదకి రాబోతోంది. అయితే దానికంటే ముందే వ్యూహం అది రాబోతుంది కాబట్టి దానికంటే ముందే రాజధాని ఫైల్స్ 15వ తారీఖున సినిమా అదేమో 23న రిలీజ్ చేస్తున్నాడు. యాత్ర ఆల్రెడీ ఒకటి వీళ్ళది వచ్చింది, ఏది జగన్ ఎలివేట్ చేస్తూ ఇప్పుడు జగన్ని డిగ్రేడ్ చేస్తూ రాజధాని ఫైల్స్ అమరావతికి అన్యాయం చేశాడు, రాజధానికి అన్యాయం చేశాడు, ఆంధ్రాకి అన్యాయం చేశాడు అన్నది ఒక సినిమా. దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి వ్యూహం పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా నెక్స్ట్ రాబోతుంది. ఆ పైన శపథం తర్వాత రాబోతుంది. అయితే ఇక్కడ ఈ రాజధాని ఫైల్స్ సినిమా అంటే వీళ్ళ సినిమాకి కోర్టు ద్వారా లోకేష్ అడ్డుపడబోయాడు కాబట్టి రాజధాని ఫైల్స్కి అడ్డుపడేందుకు లేళ్ల అప్పిరెడ్డి రంగంలోకి వచ్చి తను హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఆ పిటిషన్ మీద ఎలాంటి స్టే విధించలేదు. ఇది ఇంకా దాంట్లో అయితే వ్యూహం విషయంలో అయితే సింగిల్ జడ్జి ఆపేశారు. తర్వాత డివిజన్ బెంచ్ అప్పీల్ మేరకు జరిగింది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ అప్పిరెడ్డి వేసిన పిటిషన్ మీద ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలువరించాలంటే వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయం మీద నిర్ణయాన్ని వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠను చేర్చేందుకు ఈ సినిమా తీశారని సెన్సార్ బోర్డు జారీ చేసిన ధృవపత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపించారు. మరోవైపు మురళీధర్రావు సీనియర్ న్యాయవాది వీళ్ళ తరపున వాదనలు వినిపించారు. చిత్రాన్ని పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాలు తొలగింపుకు సూచిస్తే తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామన్నారు. ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలు తొలగించామని చెప్పారు. మరోవైపు ఏదైతే సెన్సార్ తరపున కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరపున న్యాయవాది జూపూడి అగ్నిదత్ వచ్చి నిబంధనల మేరకు ధృవపత్రం జారీ చేశారని 13 సన్నివేశాలు తొలగించారని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కోర్టు ఆపుతుందా లేదా? దాన్ని అయితే వ్యూహాన్ని అయితే సింగిల్ జడ్జి ఆపారు. తర్వాత డివిజన్ బెంచ్ రివ్యూ చేయించి చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి.